గోధుమల్ని ఎర్రగా వేయించేసి దాన్ని విసిరి పొడి కొట్టి దానిలో పంచదార పొడి వేసి కాస్తంత ఆవు నెయ్యి వేసి లడ్డూలు కట్టండి. అది పిల్లలకి తినడానికి కమ్మగాను ఉంటుంది, స్వీట్లాగాను ఉంటుంది. ఇంకో విషయం చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. అసలు మనకి చాలా ఆయుర్వేద గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే, పెద్దవాళ్ళకి కూడా ఈ గోధుమ లడ్డు అంటే పేలపిండితో చేసినటువంటిది, సత్తుపిండితో చేసినటువంటి ఈ గోధుమ లడ్డూను తింటేట దారుణమైన గుండె జబ్బులకి కూడా తీసేయడానికి అది పనికొస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది అంటే, గోధుమకి జ్యోతిష్యపరంగా చెప్పుకోవాలి అంటే గోధుమకి సూర్యుడు కారకుడు, గుండెకు సూర్యుడు కారకుడు. అలాంటి గుండెలో వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పోవాలంటే గోధుమను ఈ విధంగా తినాలిట. కంటికి చాలా మంచిదిట, కంటి చూపును పెంచుతుందిట. అంతేకాకుండా మొక్కజొన్నలో, తెల్లజొన్నల్లో కూడా పోషకాలు చాలా ఉంటాయి. తెల్లజొన్నల్లో ఏమిటంటే మజ్జిగలో వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. ఈ ఎండాకాలం పిల్లలకి వచ్చేటువంటి చెమటకాయలు, వేడి కురుపులు, అమ్మవారు ఇవన్నీ రాకుండా కడుపులో చల్లగా కాపాడుతుంది. వేడి వలన వచ్చే సన్స్ట్రోక్ వలన వచ్చేటువంటి జ్వరాలు రాకుండా ఉంటాయి. స్వేదం వలన వచ్చేటువంటి దురదలు రాకుండా ఉంటాయి. అంటే మేహశాంతి చేస్తుంది. శరీరానికి జలుబు చేయకుండా, మీకు ఉల్లిపాయ కానీ, ఐస్ క్రీములు కానీ ఇంకేమైనా తింటే ముక్కులు కారటం, జలుబు చేయటం చేస్తూ ఉంటుంది. కానీ ఈ జొన్నతో చేసినటువంటి పేలపిండి పదార్థాలు తినటం వలన జలుబు చేయదు, కానీ మేహశాంతి చేస్తుంది. శరీరంలోని ఉష్ణతత్వాన్ని తీసేస్తుంది. హాయిగా తినడానికి హాయిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కొనిపెట్టుకున్నా, ఒక్కసారి ఎక్కడైనా మన దగ్గర చేయించుకొచ్చినా, పేలాల బట్టీలో చేయించుకొచ్చినా ఎండాకాలం అంతా కూడా తినచ్చు వాటిని. అంటే పిల్లలకి పోషకాలు ఉన్నటువంటిది, పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. ఎండాకాలం టైప్పాస్గా తినడానికి పిల్లలకి ఎన్ని రకాలుగానో ఇది ప్రయోజనకారిగా ఉంటూ ఉంటుంది. అందుకని మనకి పరిపేలాలతో అంటే వడ్లతో చేసేటువంటివి, గోధుమలు వేయించి చేసేటువంటిది, తెల్లజొన్నలతో చేసేటువంటిది, మొక్కజొన్నలతో చేసేటువంటిది, ఇన్ని రకాలుగా కూడా మనం పేలాలు చేసుకోవచ్చు. పేలపిండి తినడం, పేలపిండితో పూర్వకాలం అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని లడ్డూలుగా చేసి తింటూ ఉండేవాళ్ళు. అంటే టైంపాస్కి కాదు, ఎక్కడికైనా వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా పోషకమైనటువంటిది. అన్నం దొరకని దగ్గర, హోటళ్ళు లేనప్పుడు, పూర్వకాలంలో అన్ని చోట్ల ఉండేవి కాదు కదా, అలాంటప్పుడు పోషకంగా పనికొస్తుంది, ఆహారంగా పనికొస్తుంది. పేలపిండితో లడ్డూలు చేసి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. పిల్లలకి కూడా టైంపాస్కి స్నాక్స్ లాగా మీరు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఇవ్వచ్చు కదా. కొత్త వెరైటీగా కూడా ఉంటూ ఉంటుంది కదా. ఎక్కడో పేపర్లో చూడడం, ఏ ఛానల్లోనో చూడడం, ఎవరో చేయటం, ఎక్కువ మసాలా దట్టించడం, అలాంటివి పిల్లలకి చేయడం కంటే ఇలాంటి పదార్థాలు అలవాటు చేయండి. తద్వారా వాళ్ళకి ఆహారం చేకూరుతుంది, పోషక పదార్థాలు కలపకుండా తియ్యని పెరుగును బాగా మధించి కవ్వంతో చిలికేసి దాన్ని అట్టే పుచ్చుకోవటం వలన శరీరంలో వేడి చేయకుండా ఉంటుందిట. మూత్రకోశ వ్యాధుల్ని ఇది పోగొడుతుందిట. అంటే మూత్రకోశ వ్యాధులు కొంతమందికి ఉంటూ ఉంటాయి, వేడి చేసేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఇలాంటి తియ్యని మజ్జిగని, నీళ్లు కలపకుండా బాగా చిలికేసినటువంటి పెరుగును మజ్జిగలాగా చిలికి అంటే మధింపచేసి దాన్ని తాగాలిట. దీనికి మధితం అనేటువంటి పేరు. ఆ తర్వాత మిళితం. 1 కప్పు పెరుగు, 3 కప్పుల నీళ్లు కలిపి బాగా చిలకాలి. చిలికినటువంటి ఈ మిళితం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ మజ్జిగను పుచ్చుకోవటం వలన కాలేయానికి ఉండేటువంటి ఇబ్బందులది పోగొడుతుందిట. చాలామందికి తెలియదు. పెరుగు మీది మీగడ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అసలు నిజానికి ఇప్పట్లో అయితే మనం కొనుక్కునేటువంటి పాలల్లో ఏమీ జిడ్డు ఉండటం లేదు, దానిలో ఏమీ లేదు. కానీ ఊళ్ళల్లో మనకి ఇంట్లో పాడి ఉన్నప్పుడు పైన వచ్చేటువంటి మీగడ, ఆ మీగడంతా ఒక దగ్గర చేస్తేనే బాగా చిరికితే తోడెట్టి దానిలో బోళత నెయ్యి వచ్చేస్తుంది. అది అధికంగా తింటే కొంతమందికి పడనటువంటి వాళ్ళకి కాలేయంలో ఫ్యాట్ ఫిల్టరేషన్ లేకుండా ఆ కాలేయానికి, లివర్కి జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి అలా ఎవరికైనా ఈ కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు, లివర్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ మిళితం అనేటువంటి మజ్జిగ తాగటం వలన వాళ్ళకి దానికి ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచి అక్కడ వ్యాధిని తీసేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. అదేవిధంగా 3వది గోళం. ఇక్కడ 1 వంతు పెరుగు, 1.5 వంతుల నీళ్లు కలపాలిట. కలిపి దీన్ని చిలికి ఈ మజ్జిగను పుచ్చుకుంటే వీర్య వృద్ధి చేస్తుందిట. ఆరోగ్యానికి చాలా మంచిదిట ఇది. అంతేకాకుండా విషదోషాన్ని పోగొడుతుందిట.
అంటే మనకి భోజనంలో ఒక్కోసారి తెలియకుండానే కొన్ని పదార్థాలు చెడిపోయినవి కానీ, ఇంకేదైనా విధంగా నీళ్ళల్లో కానీ, తిండిలో కానీ కలుషితం ఉండి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇలాంటి మజ్జిగ తాగితే, ఈ మిళితం అనేటువంటి మజ్జిగ తాగితే అది అక్కడ ఉండేటువంటి విషాన్ని హరింపజేస్తుందిట, శక్తిని ఇస్తుందిట. అంతేకాకుండా ఆమరోగాన్ని కూడా పోగొడుతుందిట. ఆమరోగం అంటే కొంతమందికి శరీరంలో పిత్తగుణం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి ఏవైనా వేడి చేసేటువంటి పదార్థాలు తిన్నప్పుడు వాళ్ళకి ఆమరసం అనేటువంటిది తయారవుతూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఆమరసం పెరగకుండా, అలాంటి ఆమరోగాన్ని తగ్గించేటువంటి శక్తి గోళము అనేటువంటి ఈ మజ్జిగ తాగటం వలన ఉంటుందిట. 4వది షాడపం. దీనిలో 1 వంతు పెరుగు, 5 వంతుల నీళ్లు కలపాలిట. కలిపి చిలికి తాగటం వలన శరీరానికి, చర్మానికి కాంతిని పెంచుతుందిట, కళ్ళకి చలవ చేస్తుందిట. కాలసేయం. ఇక్కడ 1 వంతు పెరుగు, 2 వంతుల నీళ్లు కలిపి దీన్ని పుచ్చుకోవడం వలన విషహరం చేయటమే కాకుండా శరీరానికి శక్తిని పెంచుతుందిట. దీన్ని ఎక్కువగా శరదృతువులో పుచ్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఆశ్వీజ మాసంలోను. ఆ శరదృతువు 2 నెలలు ఉంటుంది మనకి. ఆ సమయంలో దీన్ని పుచ్చుకోవాలి. ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ 2 నెలలు ఇది పుచ్చుకోవడం చాలా మంచిది. కరమథితం. కరమథితం అనటంలోనే తెలుస్తోంది. ఇందులో చేతితో దీన్ని చిలకాలి అని, అంటే కవ్వం ఉపయోగిస్తూ ఉంటాం. అలా కాకుండా కరమథితం, చేతితో బాగా ఆ పెరుగుని బాగా మధించేసి సమపాళ్ళు, పెరుగు నీళ్లు సమపాళ్ళుగా చేసి దాన్ని పుచ్చుకోవాలిట. ఇది శ్రమ, అంటే బాగా శ్రమ పడడం వల్ల అలసిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అలసట తీర్చేస్తుందిట, వీర్యవృద్ధిని చేస్తుందిట, కంటికి కాంతిని ఇస్తుందిట. అయితే ఇది ఎక్కువగా వర్షాకాలంలో పుచ్చుకోవాలని చెప్తూ ఉంటారు. ఉదశిత్వం అనేటువంటిది మరో రకం. దీనిలో 1 వంతు పెరుగు, 4 వంతుల నీళ్లు కలపాలి. దీన్ని గ్రీష్మ ఋతువులో పుచ్చుకోవాలిట. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందిట, సమస్త రోగాల్ని ఇది పోగొడుతుందిట. ఆ తర్వాత తక్రం. దీనిలో 2 వంతుల పెరుగు, 1 వంతు నీళ్లు కలిపి కాస్తంత జీలకర్ర పొడి, ఆ తర్వాత శొంఠి పొడి, సైంధవ లవణం కలిపి దీన్ని తాగాలిట. ఇలా తాగటం వలన శరీరంలో జీర్ణశక్తి అనేది బాగా పెంచుతుందిట. తర్వాత వాత రోగాన్ని, పిత్త రోగాన్ని అది పోగొడుతుందిట. దండాహతం. ఇందులో 1 వంతు పెరుగు, 2 వంతుల నీళ్లు కలిపి బాగా కవ్వంతో చిలికి దీన్ని పుచ్చుకోవాలిట. ఇది సమస్త రోగాలని పోగొడుతుందిట, జీర్ణశక్తిని పెంచుతుంది, మూల వ్యాధిని పోగొడుతుంది. ఇకపోతే ఆఖరిది 10వది అతిమిళితం. ఈ అతిమిళితం అనడంతోనే మనకి తెలిసిపోతోంది. ఇందులో 1 వంతు పెరుగు, 9 వంతుల నీళ్లు. సాధారణంగా మనం వాడుక భాషలో అంటూ ఉంటాం, మజ్జిగ తేట అంటూ ఉంటాం. ఆ విధంగా 1 వంతు పెరుగు, 9 వంతుల నీళ్లు కలిపి బాగా చిలికేసి దానిలో చాలామంది ఏం చేస్తుంటారు, నిమ్మ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, సైంధవ లవణం లాంటివి వేస్తూ ఉంటారు. ఏవి వేయకపోయినా కాస్తంత సైంధవ లవణం, జీలకర్ర, మిరియాల పొడి వేసేసి దీన్ని కుండలో పెట్టి తాగుతూ ఉండటం వలన సమస్త రోగాలు పోతాయిట. బాగా శ్రమపడి ఎండలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి మజ్జిగ తేటను ఇవ్వటం వలన వాళ్ళకి మార్గాయాసాన్ని తీర్చేస్తుందిట. తర్వాత ఆ శ్రమను పోగొడుతుందిట, ప్రశాంతతను చేకూరుస్తుంది. అంటే కడుపులో హాయిగా అనిపిస్తుంది అనమాట ఈ మజ్జిగ తాగగానే. అందుకని ఎండలో పడి వచ్చినటువంటి వాళ్ళకి 1 వంతు పెరుగు, 9 వంతుల నీళ్లు కలిపి బాగా చిలికేసి సైంధవ లవణం వేసి దాన్ని ఒక కుండలో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో ఆ మజ్జిగ తేటని ఎండాకాలం ఇస్తూ ఉండండి. ఇంటిల్లిపాది తాగుతూ ఉండండి. దీనికి పెద్దగా ఖర్చు ఏమీ లేదు కదా, కూల్ డ్రింక్స్ తయారు చేయక్కర్లేదు. ఎండలో పడి వచ్చిన వాళ్ళకి వేడివేడి కాఫీలు, టీలు ఇవ్వక్కర్లేదు. 1 కప్పు పెరుగు, మీరు రోజుకి ఒక చిన్న గ్లాసు పెరుగు, 9 గ్లాసుల నీళ్లు కలిపారనుకోండి, బాగా చిరికేసి చక్కగా ఒక చిన్న కుండలో పెట్టారనుకోండి, హాయిగా మీ ఇంటిల్లిపాది తాగొచ్చు, వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. మీకు, ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.